నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి ఘటనలన్నీ కూడా రాబోయే రోజుల్లో భారత ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదం పొంచుందో అర్థమవుతున్నది. బీజేపీ వాళ్ళు ఆల్రెడీ ఆమోదించినటువంటి మహిళా బిల్లును తీసుకొచ్చి దాని చాటున డీలిమిటేషన్ చేసుకోవాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఒక నాటకం, దానికి పార్లమెంట్లో వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీ అధికారంలో ఉంది, వాళ్ళు శాసనాలు ప్రతిపాదించేటువంటి స్థానంలో ఉన్నారు. అటువంటి పార్టీ ఈరోజు అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ చేసిన నిర్ణయాన్ని గౌరవించకుండా ఈరోజు దేశం అంతా కూడా నిరసనలు వ్యక్తం చేస్తామని చెప్పడం, పార్లమెంట్లో మహిళలను ఎంపీలను పెట్టి ఒక షో చేయటం, నిరసన షో చేయటం అంతా కూడా చూస్తుంటే వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం లేదని అర్థమవుతుంది. మీకు తెలుసు 2/3 మెజార్టీ లేదని, రాజ్యాంగ సవరణ చేయాలంటే సవరణ మెజార్టీ కావాలి. తెలిసి కూడా ప్రతిపక్షంతో సంప్రదించకుండా, వాళ్ళతో నెగోషియేషన్ చేయకుండా ఏకపక్షంగా నిర్ణయించుకుని ఎలా పోతారు అంటే, అయితే నిరంకుశంగా రుద్దాలి, లేదంటే ప్రతిపక్షం మీద రాళ్ళు వేయాలని. ఈరోజు రాత్రి 8:30కి ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగం చేస్తారట. ఒక పార్లమెంట్ చేసే నిర్ణయం మీద ఏకపక్షంగా ప్రధానమంత్రి ఎలా ప్రసంగం చేస్తారు? అందులో 5 రాష్ట్రాల ఎన్నికలు, అందులో 2 రాష్ట్రాలు కీలకమైన బెంగాలు, తమిళనాడు ఎన్నికలు జరగబోతున్న మధ్యలో జాతిని ఉద్దేశించి ప్రసంగించడం అంటే ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే. ఒకవేళ పార్లమెంట్లో వాళ్ళు పెట్టిన తీర్మానం ఓడిపోయినందుకు ప్రజలకు వివరించదలుచుకుంటే అంతే అవకాశం ప్రతిపక్షాలకు కూడా ఇవ్వాలి. జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం అవకాశం ఎన్నికలు జరుగుతున్న టైంలో ప్రతిపక్షాలకు కూడా ఇవ్వాలి. ప్రతిపక్ష పాయింట్ కూడా వినాలి కదా ప్రజలు. ఏకపక్షంగా ప్రభుత్వం ప్రతిపక్షాల మీద ఎలా దుమ్మెత్తిపోస్తుంది? అందుకని బీజేపీ ఇచ్చినటువంటి నిరసనలు పిలుపు హోక్స్ అంటే ఇది ఒక బూటకం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం. పార్లమెంటు ప్రజాస్వామ్యం అన్నా వాళ్ళ కనీస గౌరవం లేదు. నిరంకుశంగా దేశం మీద తమ అనుకున్న రుద్దాలని చెప్పి అనుకుంటున్నారు. ఇది మొదటి విషయం. రెండవది, 2 రోజుల నుంచి చర్చ అంతా మహిళా రిజర్వేషన్ బిల్లు అని అంటున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. అది అమల్లోకి వచ్చినట్టు 3 రోజుల క్రితం పార్లమెంటు సమావేశాలు జరగడానికి ముందే నోటిఫికేషన్ కూడా ఇచ్చారు అమల్లోకి వచ్చినట్టు. ఇప్పుడు ఓడిపోయింది ఏమిటి? మహిళా బిల్లు ఆల్రెడీ చట్టం అయింది, దాన్ని అది ఆచరణలోకి వచ్చినట్టుగా దాన్ని నోటిఫికేషన్ ఇచ్చారు. పార్లమెంట్ జస్ట్ ఒక రోజు ముందు 16వ తేదీకి నోటిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంటు, ఇది అమల్లోకి వచ్చిందని. ఇప్పుడు ఓడిపోయింది ఏమిటి అంటే దాన్ని సవరించే బిల్లు. ఏం సవరణ? డీలిమిటేషన్, దాన్ని లింకు చేయటం. అసలు విషయాన్ని దాచిపెట్టి తప్పుడు ప్రచారం చేసి జాతిని మొత్తాన్ని కూడా తప్పుదారి పట్టించి ప్రజాస్వామ్యం మీద ఎన్నుపొడి పడవటం. అబద్ధాలు ఎలా చెబుతారు? ప్రధానమంత్రి స్థాయి, హోంమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు అబద్ధాలు ఎలా చెబుతారు? కాబట్టి ఇలాంటి నిరసన ప్రదర్శనలు ప్రజలు తలొక్కకూడదు, దాన్ని ఆమోదించకూడదు అని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవది, ఈ డీలిమిటేషన్ వల్ల మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఇది పార్లమెంట్లో నిన్న ఉపన్యాసం చేసిన తెలుగుదేశం లావు కృష్ణదేవరాయలు చెప్పాడు. మాకు 543 అయినా పర్లేదు, 816 అయినా పర్వాలేదు, ఎన్నికలు మాత్రం జరపాలి ఈ రిజర్వేషన్లతో అని చెప్పని. రాష్ట్రానికి నష్టం అని కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. 2011 జనాభా లెక్కలు తీసుకున్నా, 2026 జనాభా లెక్కలు తీసుకున్నా, ఏ జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నా సరే ఆంధ్రప్రదేశ్కి నష్టం అని కూడా చెప్పాడు. అయినా హోంమంత్రి ఇచ్చిన హామీ మీద ఆధారపడి నమ్మి బలపరుస్తున్నారట. ఇదే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ మిథున్ రెడ్డి కూడా చెప్పాడు, మన రాష్ట్రానికి నష్టం, సీట్లు తగ్గుతాయి. అయినా హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చాడు కాబట్టి హామీ మీద మేము నమ్మి బలపరుస్తున్నాం అన్నారు. అంటే ఒక హోమ్ మినిస్టర్ ఇచ్చిన హామీ చట్టంలో లేదు, బిల్లులో పెట్టలేదు. అదే హామీ బిల్లులో ఎందుకు పెట్టలేదు? వీళ్ళు హామీని నమ్ముతున్నారు. అసలు ఈ హోమ్ మినిస్టర్ హామీకి ఏం విలువ ఉంది? చట్టంలో పెట్టకుండా, చట్టంలో స్పష్టంగా పాపులేషన్ బేస్ మీద, జనాభా ప్రాతిపదిక మీదే కొత్తగా ఏర్పడే డీలిమిటేషన్ కమిషన్ ఎన్ని సీట్లు ఉండాలి? మనకి 50% పెరిగినాయి, ఇప్పుడు 25 ఉన్నాయి, 38 వస్తాయని. ఇది కూడా అబద్ధమే. 38 అనేది మ్యాక్సిమం నెంబర్, అది. అంతేకాని 38 ఉండాలని లేదు. ఎంత నెంబర్ ఉండాలనేది కూడా డీలిమిటేషన్ కమిషన్ రేపు నిర్ణయిస్తుంది. దేని ప్రాతిపదిక మీద? జనాభా ప్రాతిపదిక మీద. అంటే ఇప్పుడు మనకున్న 25 సీట్ల మీద పెంపుదల ఉండదు, మన జనాభా మీద పెంపుదల ఉంటుంది. ఇది స్పష్టంగా బిల్లులో ఉంది. ఎందుకని అబద్ధం చెబుతున్నారు? బిల్లులో ఉన్నదాన్ని వక్రీకరించి ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు? కాబట్టి దేశాన్ని, జాతిని, మహిళల్ని తప్పుదారి పట్టేసినా కదా.
మేము ఒకటే అడుగుతున్నాం, 2023లో ఆమోదం పొందిన మహిళా బిల్లుని 2024లోనే ఎన్నికల్లోనే అమలు జరపమని మేము కోరాం. ఎందుకు అమలు జరపలేదు? ఎవరు దీని బాధ్యత? ఈ నేరం ఎవరిది? 3 ఏళ్ల పాటు కోల్డ్ స్టోరేజ్లో పెట్టి 3 రోజుల ముందు తీసుకొచ్చి నోటిఫికేషన్ ఇచ్చారు ఇది అమల్లోకి వచ్చినట్టు. ఈ 3 ఏళ్ళు నిద్రపోతున్నారా? మహిళలకు ద్రోహం చేయటం కదా ఇది? ఈ పార్టీకి 1/3 పార్లమెంట్లో మెంబర్లు ఉండి వాదోపవాదాలు వాళ్ళందరూ భాగస్వాములు అయ్యి ఉండేవాళ్ళు, చర్చల్లో నిర్ణయాల్లో అన్నింటిలో భాగస్వాములు అయ్యి ఉండేవాళ్ళు. మీరు డీలిమిటేషన్కి ఎందుకు దీన్ని ముడి పెడుతున్నారు? అంటే సంఖ్యని ఉత్తరాది వాళ్ళ బీజేపీ బలమైన ప్రాంతాల్లో సంఖ్యను పెంచుకొని తమ అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనే దురుద్దేశంతో చేస్తున్నది. అందుకని వాళ్ళు చెప్తున్నది ఒకటి, బిల్లులో ఉన్నది ఒకటి. మిథున్ రెడ్డిను దేవకృష్ణ ఎలా నమ్ముతారు? దీన్ని ఎలా విశ్వసిస్తారు? పోనీ ఆయన మాట నమ్మొచ్చు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి, నిండు పార్లమెంట్లో చెప్పాడు కాబట్టి అనుకుంటే, ఇంతకుముందు చెప్పిన హామీలు చాలా ఉన్నాయిగా. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని స్వయంగా ప్రధానమంత్రి చెప్పాడు, ఇదే సభలో చెప్పాడు. ఇచ్చారా? మన రాష్ట్రానికి విభజన హామీలు అమలు జరుపుతాము, విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతాము, రాజధాని నిర్మించి డబ్బులు ఇస్తాము, పోలవరం నిర్మిస్తాము, విశాఖ ఉక్కును కాపాడుతాం, ఇవన్నీ విభజన హామీల్లో ఇచ్చారు. మరి ఒకటని అమలు చేశారా? దీంట్లో మన రాష్ట్రానికి నిధులు ఇచ్చారా? ప్రత్యేక ప్యాకేజ్, రాయలసీమ లాంటి వెనకబడిన ప్రాంతాలకి ప్యాకేజ్ ఇచ్చారా? బుందేలఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామని కదా ఆ రోజు పార్లమెంట్లో చెప్పారు. ఏదో బుందేలఖండ్ తరహా ప్యాకేజ్ ఎక్కడుంది? మరి మాటలు నమ్మొచ్చు అంటే ఇప్పటిదాకా వాళ్ళు ఇచ్చిన మాటలు అమలు జరిపి రుజువు చేసుకుని ఉంటే వీళ్ళు ఆడిన మాట తప్పరు. శ్రీరామచంద్రుడిలాగా అడవులకైనా పోవడానికి సిద్ధపడతారు అనే క్యారెక్టర్ కాదు వీళ్ళది. తండ్రికి ఇచ్చిన మాట కోసం రాముడు అడవులకు పోయాడు, తన ఇచ్చిన మాట కోసం కాదు, తండ్రికి ఇచ్చిన మాట కోసం రాముడు అడవులకు పోయాడు. వీళ్ళు అధికారం కోసం మాటను తప్పే రకం ఇది. వాళ్ళకి రాముడితో అసలు పోల్చడానికే లేదు వీళ్ళని. అందుకని మాట తప్పిన, ఇప్పటికే మాట తప్పి మన రాష్ట్రానికి నష్టం ద్రోహం చేసినటువంటి బీజేపీ మన నాయకులు అమిత్ షా, మోడీ మాటలు విశ్వసించి మేము ఓటేసామనంటే, మీరు ఓటేయదలుచుకున్నారు కాబట్టి దీన్ని అడ్డం పెడుతున్నారు తప్ప మీరు ఎందుకు నిలదీయలేదు? పార్లమెంట్లో దీన్ని బిల్లులో చేర్చండి. వైఎస్ఆర్ అడిగారు దీనిలో బిల్లులో చేర్చాలన్నారు, చేర్చలేదు. చేర్చినప్పుడు ఓటింగ్ వ్యతిరేకంగా వేయాలిగా. పోనీ మీరు ఇచ్చిన మీ మీద గౌరవం కొద్దీ మీ మాటను గౌరవించే వాళ్ళు దాంట్లో చేరిస్తే ఎదుగో మేము విజయం సాధించాం ఆంధ్రప్రదేశ్ తరఫున, అందుకని మేము బలపరుస్తున్నాం అని చెప్పి దానికి అర్థం ఉంది. వాళ్ళు చేర్చలేదు. మీ మాట కనీసం తూసి అవతల పడేశారు మీ మాటల్ని. అంటే మీ ఓట్లు లేకపోయినా మేము గెలుస్తామనే, అంటే ఎవరి కోసం వేస్తారు? సచ్చినట్టు వేస్తారని భయం, కేసులు పెట్టి జైలుకు పంపుతారని భయం కొద్దీ వీళ్ళు ఓట్లు వేయటం తప్ప అధికారం కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని తెలుగుదేశం పార్టీ ఫణంగా పెడుతున్నది. ఇది చాలా ప్రమాదకరం మన రాష్ట్రానికి. రాష్ట్రానికి నష్టమని తెలిసి, నష్టమని చెబుతూ అయినా దాన్ని బలపరుస్తూ ఓటేశారంటే ఇంతకన్నా సిగ్గుచేటు అనే వ్యవహారం కావనుందా? 25 మంది ప్రజాప్రతినిధులు ఉండి రాష్ట్రానికి రేపొద్దున ఈ డీలిమిటేషన్ ఇప్పుడు ఉపసంహరించుకున్నారు మెజార్టీ లేక. ఇది అమల్లోకి వచ్చిందనుకో మన పరిస్థితి ఏమిటంటే ఢిల్లీలో లెక్క కూడా చేయడు ఎవడు, ఆంధ్రప్రదేశ్ అంటే లెక్క కూడా చేయడు. అంత తెలుగు ప్రజల యొక్క ప్రతిష్టని ఢిల్లీ నడి రోడ్ల మీద ఈడ్చి ఈరోజు మేము స్త్రీలకు అది చేయబోతున్నాం ఇది చేయబోతున్నాం అని ఏదో స్త్రీలకు అన్యాయం జరిగినట్టు మాట్లాడితే, ఎవరు స్త్రీలకు అన్యాయం చేసింది? 23లో జరిగిన చట్టాన్ని 24లో అమలు చేయకుండా ఎవరు అన్యాయం చేశారు? పోనీ మన రాష్ట్రంలో ఉంది. మొన్న ఎన్నికల్లో 2 సంవత్సరాల క్రితం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రతి మహిళకి 1500 నెలకు ఇస్తామని వాగ్దానం చేశారు. అమలు చేశారా? మహిళలు ఈరోజు ఫ్రీ బస్సు వచ్చింది సంవత్సరంన్నర తర్వాత. వచ్చిన తర్వాత ఇప్పుడు బస్సులు లేక చస్తున్నారు. బస్సులు పెంచాలి కదా ఇచ్చిన దానికి అనుగుణంగా. మహిళా ఆర్టీసీ కండక్టర్లు ఈరోజు రోడ్డుకి ధర్నాలకు ఎక్కారు. విజయవాడ ధర్నా చేశారు. ఈ ఫ్రీ బస్ తర్వాత మా కష్టాలు పెరిగినాయి పరిష్కరించమని. వాళ్ళు మహిళలు కాదా? ఈరోజు లక్షలాది మంది కార్మికులు ఇప్పుడు నంద్యాలలోనే CI2 మహాసభలు కూడా జరిపేవాళ్ళు అనేక తీర్మానాలు కూడా ఆమోదించారు. పత్రికలు చూస్తుంటారు అందరూ. లక్షలాది మంది మహిళా కార్మికులు కనీస వేతనాలు లేకుండా ఈరోజు అడ్డమైన గొడ్డు చాకరీ చేస్తున్నారు. 7,000కి 8,000కి 10,000కి రోజంతా పనిచేసే అంగన్వాడీలకి ఎంత జీతం? 10,000. ఆయాలకి ఎంత? 7,000. మిడ్ డే మీల్ వర్కర్కి ఎంత? 3,000. ఎవరన్నా బతకమనండి. ఉపాధ్యాయులకు ఉద్యోగులకి మహిళా ఉద్యోగులకు పెన్షన్ లేదు. స్కీమ్ ఎత్తేసారు CPS అని పెట్టి. ఎమ్మెల్యేలకు ఎంత పెన్షను? ఒక్క టర్మ్ చేస్తే 5 ఏళ్ళు 25,000, 2 టర్మ్లు చేస్తే 50,000, ఎంపీలకైతే 27,000. మరి మీకేమో 25,000, 30,000, 50,000 2 టర్ములు చేస్తే 2 సార్లు 2 టర్ములు చేస్తే 50,000 కూడా వస్తుంది పెన్షను. ఉద్యోగులకి టీచర్లకు పెన్షన్ అవసరం లేదా? వాళ్ళేమి మహిళలు కాదా అందులో ఉండేవాళ్ళు?
వ్యవసాయకులు, ఉపాధి హామీ కార్మికులు 90% మహిళలు. ఇప్పుడు హామీ పథకాన్ని ఎత్తేసారు. ఇదేనా సాధికారత? వెలుగు కార్మికులకి మహిళలు వాళ్ళకి వడ్డీ రాయితీ ఇస్తూ ఉన్నారు, లేదు. ఇదేనా మహిళా సాధికారత? ఎందుకంటే మహిళలకు ప్రతిరోజు ప్రతి క్షణం అన్యాయం చేస్తూ ఇచ్చిన హామీలు ఉల్లంఘించి వేతనాలు ఇవ్వకుండా ఈరోజు గ్యాస్ సమస్య ఎవరు బాధపడుతుంది? అత్యధిక మంది మహిళలు. గ్యాస్ దొరక్క వాళ్ళ చుట్టూ తిరిగి ఆందోళన పడుతున్నది. ఇవేమి పట్టవు ప్రభుత్వానికి. మోడీ చెప్పాడు, మేము ఇక్కడ ఆడతాం. మోడీ చెప్పినట్టు ఇక్కడ ఆడితే రాష్ట్రం సర్వనాశనమే. ఇంతవరకు ఏ ఒక్క రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా మోడీ మాట విని బాగుపడిన ప్రాంతీయ పార్టీ లేదు, రాష్ట్రం లేదు. అందుకని ఆయన ఎన్నికల రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ నాటకం ఆడుతుంటే తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఈ నాటకంలో పాత్రధారులు కావటం అనేది చాలా అన్యాయం. ఇప్పటికైనా వాళ్ళు పునరాలోచించుకొని ఇప్పుడు ఓడిపోయిన భవిష్యత్తులో మళ్ళీ ఏదో ఒక రూపంలో వాళ్ళు దీన్ని దేశం మీద రుద్దడానికి ప్రయత్నించవచ్చు. అటువంటి బీజేపీ కుట్రలకి, మన రాష్ట్రానికి నష్టం చేసేటువంటి నిర్ణయాలకి తెలుగుదేశం, వైసీపీ 25 మంది ఎంపీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 5 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 2 పార్టీలు మన రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడండి, మోడీ కోసం కాదని చెప్పి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను.